సంగారెడ్డి పట్టణంలోని వైకుంఠపురం గోదా వెంకటేశ్వర స్వామి రథోత్సవం సంగారెడ్డి చౌరస్తా పిఎస్ఆర్ గార్డెన్ నుండి వైకుంఠపురం వరకు భక్తులు పాల్గొన్నారు. जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण. अस्मदाचार्य स्वामी वाరి దివ్య భవ్య మంగళాశయ వైభవంతో శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి
త్రయోదశ రథోత్సవ వేడుకని ఈరోజు అంగరంగ వైభవంగా మనం ప్రారంభించుకుంటున్నాం. శ్రీ 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 దేవనాథ రామానుజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మరో 5 నిమిషాల్లో వారు వేయించేస్తున్నారు. వారి శ్రీమంగళ వైభవంతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. యువ వికాసం పేరిట ఎన్నో రకాల ఇతరములైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా భగవత్ సేవలో తరించాలి అనేటువంటి యువతంతా కూడా ఓ అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని మన సంగారెడ్డికి పరిచయం చేశారు. శ్రీవైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి మంగళాశిష్యులతో అద్భుతమైనటువంటి రథయాత్ర ఉత్సవాన్ని యువకులంతా కలిసి సుమారు ఒక 100 మంది యువకులు స్వయంగా వారే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి భగవంతుడి సేవగా భగవంతుడి యొక్క వైభవాన్ని పట్టణమంతా కూడా చూపించాలి అనేటువంటి ఒక అద్భుత సంకల్పం చేసుకుని ఉన్నారు. ఆ చిరంజీవులంతా కలిసి ఈరోజు ఇంత విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి చేయూతగా చాలామంది పెద్దలు మహానుభావులందరూ కూడా వారికి ప్రోత్సాహం చేస్తున్నారు. అట్లాగే మా తల్లులందరూ కూడా మహిళామణులందరూ కూడా ఈ కార్యక్రమంలో అరవించి ఇంచుమించుగా 300 మంది మహిళలు ఈ ప్రత్యేకమైనటువంటి రథయాత్ర ఉత్సవంలో మేము స్వామి కొరకు ఏదైనా సేవ చేయాలి అని వారు చక్కటి కోలాటాన్ని నేర్చుకొని భగవంతుడి ముందు ఆ ప్రదర్శన చేయబోతున్నారు. అలాగే భగవంతుడి యొక్క సేవలో మేము సైతమని కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఓ అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని ఇస్కాన్ అనబడేటువంటి ఓ అద్భుత సాంప్రదాయాన్ని పునికిపుచ్చుకున్నటువంటి భక్తులంతా కూడా రంగవల్లులద్ది సంగారెడ్డి పట్టణమంతా కూడా భగవంతుడి ఆవిష్కారాన్ని వారు మనకు కన్నుల విందుగా చూపబోతున్నారు. ఈ అద్భుతమైనటువంటి రథోత్సవంలో అందరూ పాల్గొనండి, భగవత్ కటాక్షాన్ని పొంది తరించండి. ఆచార్య పురుషుల మంగళాశాసనం అలాగే భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం రెండూ కూడా వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం ఇది. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని ఓ సూత్రం. అంటే భగవంతుడి యొక్క వైభవంలో రథం పైన ఆసీనుడై ఉన్నటువంటి భగవంతుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీదేవి భూదేవి సమేతుడై వెలిసినటువంటి అనంత రూప వైభవం కలిగినటువంటి ఆ భగవంతుడి యొక్క దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇహపర సుఖాలు కలుగుతాయి అని పెద్దల అనుగ్రహం. అలాంటి దివ్యమైనటువంటి ఉత్సవాన్ని మనం ఈ అద్భుతమైనటువంటి పట్టణంలో పురవీధులలో వైభవంగా స్వామివారి శోభాయాత్ర పూర్వకంగా రథోత్సవాన్ని మన పిఎస్ఆర్ గార్డెన్స్ నుంచి మొదలుకొని శ్రీ వైకుంఠపురం వరకు భగవంతుడి యొక్క సేవలో తరించాలనేటువంటి భక్తులు భజనలు కోలాటాలు ఉత్సాహమైనటువంటి నృత్యాలు గోవింద నామస్మరణల మధ్య ఆ భగవంతుడి సేవను వైభవంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ రండి, పాల్గొనండి, భగవద్ అనుగ్రహాన్ని పొంది తరించండి. అలాగే ఈ వైభవమైన ఉత్సవం జరపడానికి కారణం భగవంతుడి యొక్క వైభవాన్ని లోకానికి అందించినటువంటి గోదామ్మ వారు 30 రోజుల పాటు జరిపినటువంటి ధనుర్మాస ఉత్సవ పరిసమాప్తిగా భోగి అనబడేటువంటి పరమ విశేషమైన భోగత్వం లోకంలో భగవంతుని పొందడం. అలా భగవంతుని పొందినటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి ఈ రోజున ఓ అద్భుతమైన సేవ అనుగ్రహంగా మారింది. 13వ తారీఖున గోదా రంగనాథుల గోదా శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా అస్మదాచార్య శ్రీచరణ సంబంధంగా స్వామివారి మంగళాశాసనములతో అత్యంత శోభాయమానంగా మనం శ్రీ వైకుంఠపురంలో జరుపుకుంటున్నాం. వేలాది మంది భక్తుల నడుమ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అతి విశేషంగా శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహించుకోబోతున్నాం. భక్తులందరూ అండి తరించండి, భగవద్ అనుగ్రహాన్ని ఆచార్యుల మంగళాశాసనాలు పొంది తరించండి. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. గోవింద 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 గోవింద. విరాట్ వెంకటరమణ గోవింద. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వైకుంఠ రథయాత్ర మహోత్సవం జరుగుతున్నది. మా సప్తగిరి కాలనీ సంగారెడ్డి సప్తగిరి కాలనీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేమందరం ఇక్కడికి రథయాత్రలో పాల్గొనటానికి వచ్చాము. కావున ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా రథయాత్రలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సప్తగిరి కాలనీ సంగారెడ్డి సప్తగిరి కాలనీ. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యోం నమః. ధనుర్మాసం డిసెంబర్ 17కు స్టార్ట్ అయింది, జనవరి 14కి ముగుస్తుంది. ఆ నెలలో జరిగే కార్యక్రమాల్లో అంగరంగ వైభోగంగా జరుపుకునేది మన విరాట్ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం.
ఎల్లుండి గోదా శ్రీనివాస కళ్యాణం, రంగనాథ కళ్యాణ వైభోగం జరగబోతుంది. ఆ కళ్యాణానికి ఆహ్వానంగా ఈ రథోత్సవం జరుగుతున్న విరాట్ వెంకటేశ్వర స్వామివారి సంగారెడ్డి పురవీధుల్లో మన భక్తులకు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ రథోత్సవం జరగబోతుంది. ఇందులో వైకుంఠపురం మహిళా గోష్ఠి అందరూ చక్కగా పాల్గొంటారు, కోలాటం వేస్తారు. మిగతా మహారాష్ట్ర, కేరళ నుంచి డప్పులు వచ్చాయి. దీంతో చాలా అందంగా ఉండే రథోత్సవానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఎల్లుండి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.